సో రీసెంట్గా ఈ లాస్ట్ 10 డేస్ నుంచి చూస్తే పొలిటికల్గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి. మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళం అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో తమిళ్లో అయిపోయినాయి కాబట్టి, తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉంది. ఐ మీన్ ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారంలో ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వైసీపీ జగన్తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నా బాధ్యత వచ్చి నటుడండి. నా బాధ్యత వచ్చి మీకు నాకు నచ్చిన భోజనం ఏమని అడిగితే నేను చెప్తాను. నాకు నచ్చిన సినిమా ఏమని అడిగితే నేను చెప్తాను. నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే. మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారం వెళ్ళాలని అవసరం నాకు ఉన్న బాధ్యతలు ఉన్నాయండి. నాకు డిటెక్టివ్ 2 డైరెక్షన్కి లండన్ బయలుదేరుతున్నాను. ఈ సినిమా ఆయన జేబులు ఫుల్ నిండుగా ఉండాలి డబ్బులతో. ఈయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు బాగా సంపాదించాలి. నా ప్రొడ్యూసర్లు బాగా ఉండాలి. నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మధ్యలో ఇదంతా వదిలేసి నేను ఐ కెనాట్ డూ సంథింగ్ ఎల్స్. అయితే మొన్న మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో మళ్ళీ జగనే వస్తారని మీరు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? లేదండి, అప్రోచ్ అవ్వడానికి కోసం నేను చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వడం అవసరం లేదు. వాళ్ళు ఒక పార్టీ, చాలా పార్టీలు ఉన్నారు, అదంతా ఓకే. అడిగిన ఒక విషయంకి నేను చెప్పాను అంతే. దట్స్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్, కండిషన్స్ అప్లై అన్నీ నేను కింద చెప్పలేదు. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్పాను అంతే. దీని ద్వారా నాకు అక్కడ ఆడ నుంచి నాకు ఫోన్ వస్తుంది, నన్ను పిలుస్తారు, అదంతా నేను అలా ఆలోచన లేదు.